ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 24వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, బుధవారం. తిథి చవితి. ఉదయం 10 గంటల 50 నిమిషాల వరకు. నక్షత్రం ధనిష్ట. తెల్లవారుజామున 6 గంటల 14 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 9 గంటల 47 నిమిషాల నుంచి 11 గంటల 26 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 50 నిమిషాల నుంచి 12 గంటల 34 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 7 గంటల 36 నిమిషాల నుంచి 9 గంటల 14 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 37 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకు. ఈరోజు విశేషం పుష్యమాస శుద్ధ చవితి, బుధవారం. ఈ మాసంలో వచ్చే ప్రతి తిథికి ఒక విశిష్టత ఉంటుంది. అందులోనూ బుధవారం నాడు చవితి తిథి రావడం అనేది గణపతి అనుగ్రహం పొందడానికి అత్యద్భుతమైన యోగంగా చెప్పవచ్చు. ఈ రోజున భక్తి శ్రద్ధలతో చేసే పూజలు, పఠించే స్తోత్రాలు సాధారణ రోజుల కంటే 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజు ఉన్న గ్రహస్థితులు, తిథి, వార, నక్షత్రాల కలయిక వల్ల ఇది విద్యా గణపతి లేదా జ్ఞాన గణపతి ఆరాధనకు అత్యంత అనువైన సమయం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం అంటేనే విశ్వానికి వసువుగా, అంటే సంపదను, కాంతిని ఇచ్చేది అని అర్థం. ఈ సంవత్సరంలోని పుష్యమాసం శని భగవానుడికి ప్రీతికరమైన మాసం కావడంతో పాటు విజ్ఞాలకు అధిపతి అయిన వినాయకుడికి ఇష్టమైన చవితి తిథి. విజ్ఞానానికి కారకుడైన బుధవారం నాడు కలవడం వల్ల ఈరోజు ఒక త్రివేణి సంగమంలా భక్తులకు సిద్ధినిస్తుంది. అసలు వీడియోలకు వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయండి. ముఖ్యంగా ఈ రోజు యొక్క విశిష్టతను లోతుగా పరిశీలిస్తే పుష్యమాసం అనేది కర్మలను ప్రక్షాళన చేసుకునే మాసం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్న కాలం ఇది. ఈ సమయంలో ప్రకృతిలో సత్వగుణం పెరుగుతుంది. ఇటువంటి పవిత్రమైన మాసంలో వచ్చే చవితి తిథి సామాన్యంగా బుధవారం నాడు రావడం అనేది చాలా అరుదైన, శక్తివంతమైన విశేషం. జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధుడు మేధస్సుకు, వ్యాపారానికి, వాక్చాతుర్యానికి, గణితానికి కారకుడు. వినాయకుడు బుద్ధికి, సిద్ధికి అధిపతి. ఎప్పుడైతే బుధవారం చవితి తిథి కలుస్తాయో ఆ రోజున గణపతిని పూజించడం వల్ల బుధగ్రహ దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నవారు, చదువులో ఏకాగ్రత కుదరని విద్యార్థులు, వ్యాపారంలో నష్టాలు చూస్తున్నవారు, మాట తడబడే సమస్య ఉన్నవారు ఈ రోజున గణపతిని అర్చిస్తే అద్భుతమైన మార్పును గమనించవచ్చు. ఈరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే స్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా మందిరంలో దీపారాధన చేయడం వల్ల రోజును ప్రారంభించాలి. పుష్యమాస చలిలో చేసే ఈ తెల్లవారుజాము పూజ మనస్సుకు ప్రశాంతతను, శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుంది. ఈరోజు పూజా ఫలితం విషయానికి వస్తే ఇది కేవలం కోరికలు తీర్చే పూజ మాత్రమే కాదు, మానసిక పరిపక్వతను పెంచే సాధన కూడా. ఈ రోజున ఎవరైతే గణపతిని గరికతో పూజిస్తారో వారికి సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గరిక అనేది వినాయకుడికి అత్యంత ఇష్టమైనది. ఇది బుధగ్రహానికి సంబంధించిన మూలికగా కూడా పరిగణించబడుతుంది. 21 గరిక పోచలను తీసుకొని ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ వినాయకుడికి సమర్పించడం వల్ల మేధస్సు వికసిస్తుంది. విద్యార్థులు ఈ రోజున తమ పాఠ్య పుస్తకాలను వినాయకుడి ముందు ఉంచి పూజించడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పరీక్షా భయం తొలగిపోతుంది. అలాగే వ్యాపారస్తులు తమ లెక్కల పుస్తకాలను లేదా ల్యాప్టాప్లను భగవంతుడి ముందు ఉంచి పూజించడం వల్ల వ్యాపార అభివృద్ధి, ధనలాభం కలుగుతాయి. ఈ రోజున చేసే పూజ వల్ల రుణ విమోచనం కూడా జరుగుతుందని ప్రతీతి. చాలా కాలంగా అప్పుల బాధలతో సతమతమవుతున్న వారు ఈ బుధవారం చవితి నాడు గణపతిని రుణ విమోచన గణపతి స్తోత్రంతో స్తుతిస్తే ఊహించని మార్గాల వల్ల ధనం సమకూరి అప్పులు తీరే మార్గాలు సుగమమవుతాయి. అలాగే కోర్టు కేసులు, భూ తగాదాలు వంటి సమస్యలతో సతమతమవుతున్న వారికి ఈ రోజున చేసే సంకల్పం విజయానికి బాటలు వేస్తుంది. ఈ రోజున ఆచరించాల్సిన మరొక ముఖ్యమైన నియమం ఆహార నియమం. చవితి నాడు ఉపవాసం ఉండడం లేదా సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటకు పోయి మనస్సు నిర్మలంగా మారుతుంది. పుష్యమాసం ఆయుర్వేద రీత్యా కూడా బలవర్ధకమైన ఆహారం తీసుకోవాల్సిన సమయం కాబట్టి దేవుడికి నువ్వుల ఉండలు లేదా బెల్లంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం చాలా మంచిది. వినాయకుడికి ఉండ్రాళ్ళు, కుడుములు అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రత్యేకమైన బుధవార చవితి నాడు పెసరపప్పుతో చేసిన కుడుములను లేదా పాయసాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల బుధగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ ప్రసాదాన్ని పిల్లలకు పంచడం వల్ల వారిలో తెలివితేటలు పెరుగుతాయి. అలాగే ఈరోజు సాయంత్రం చంద్రదర్శనం విషయంలో జాగ్రత్త వహించాలి.
సాధారణంగా వినాయక చవితి నాడు చంద్రదర్శనం నిషిద్ధమని అంటారు, కానీ ప్రతి నెల వచ్చే చవితికి ఈ నియమం అంత కఠినంగా ఉండదు. అయినప్పటికీ సంకష్టహర చవితి వ్రతం ఆచరించేవారు సాయంత్రం పూజ పూర్తయ్యాక చంద్రుణ్ణి పరోక్షంగా లేదా నీటిలో చూసి అర్ఘ్యం వదలడం సంప్రదాయం. ఇది మనస్సుపై చంద్రుడి ప్రభావం సానుకూలంగా ఉండేలా చేస్తుంది. మానసిక ఆందోళనలు, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడే వారికి ఈ చంద్రదర్శన పూజ గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. ఇక ఈ రోజున పఠించాల్సిన మంత్రాల విషయానికి వస్తే సంకటనాశన గణేశ స్తోత్రం పఠించడం సర్వశ్రేష్టం. ప్రణమ్య శిరస దేవం గౌరీపుత్రం వినాయకం అని సాగే ఈ స్తోత్రాన్ని 3 సార్లు లేదా 11 సార్లు పఠించడం వల్ల తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే గణపతి అథర్వ శీర్షం వినడం లేదా చదవడం వల్ల అపారమైన జ్ఞానం, శాంతి లభిస్తాయి. జ్యోతిష శాస్త్ర రీత్యా గోచారంలో గ్రహాలు అనుకూలంగా లేని వారికి కూడా ఈ రోజున చేసే గణపతి ఆరాధన ఒక కవచంలా రక్షిస్తుంది. శని ప్రభావం ఎక్కువగా ఉన్నవారు, ఏలినాటి శని, అష్టమ శని నడుస్తున్నవారు ఈ రోజున నల్ల నువ్వులతో గణపతికి హోమం చేయించడం లేదా నువ్వుల ఉండలు నివేదించడం వల్ల శని దోష తీవ్రత తగ్గుతుంది. మొత్తంగా చూస్తే డిసెంబర్ 24వ తేదీ అనేది కేవలం క్యాలెండర్లో ఒక తేదీ కాదు, ఇది మన తలరాతను మార్చుకోగలిగే ఒక అద్భుతమైన అవకాశం. భక్తి, శ్రద్ధ, నమ్మకంతో ముందడుగు వేస్తే విఘ్నేశ్వరుడు మీ పనులన్నింటినీ నిర్విఘ్నంగా పూర్తి చేసి రాబోయే కాలమంతా సుఖ సంతోషాలతో నిండేలా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ విశిష్టమైన రోజును వృధా చేయకుండా సాధ్యమైనంత వరకు దైవ చింతనలో గడపండి. కనీసం ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించినా చాలు. ఆ గజాననుడి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. ఇంతటి విశేషమైన ఈరోజు స్వామివారిని పూజించినా, వీలు కాని వారు ప్రార్థించినా ఓం నమః శివాయ అని కానీ లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లక్షలాది మంది ఈరోజు స్వామివారి నామాన్ని తలుచుకునే భాగ్యం మీరు ప్రసాదించండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి భక్తి సందేహాలు ఉన్నా కామెంట్స్లో అడగండి. మీకోసం స్పెషల్ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాం. మన భక్తి సమాచారం ఛానల్కి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షక మహాశైలందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఆ స్వామివార్ల అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ శుభ బుధవారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శక్తివంచన లేకుండా పనిచేయాలి. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. లక్ష్యం సిద్ధిస్తుంది. అపోహలు తొలగుతాయి. ముఖ్య కార్యాల్లో దగ్గరి వారి సహకారం అవసరం అవుతుంది. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఇంట్లో శుభకరమైన కార్యక్రమాల గురించి చర్చ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేయడానికి నూతన అవకాశాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఏర్పడ్డా చివరకు కార్యసిద్ధి లభిస్తుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వ్యవహారాలలో విజయం కలుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలత. సహనంతో వ్యవహరించండి. తొందరపాటు పనికిరాదు. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. డబ్బు జాగ్రత్త. శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది. వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు తొలగుతాయి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దత్త దర్శనం మంచి చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సొంత నిర్ణయం కలిసి వస్తుంది. తోటి వారి సహకారం అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే అన్నింటినీ అధిగమించవచ్చు. ఒత్తిడి తగ్గుతుంది. కొందరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం. ఈరోజు కుటుంబ అవసరాలను తీర్చడానికి పనిచేయండి. మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగ యోగంలో చేరే అవకాశం ఉంది. మంచి సంస్థల ఉద్యోగం లభిస్తుంది. వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో పురోగతి. గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది.
కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వివాహ సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. మొక్కులు చెల్లించుకుంటారు. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్కు ఇది సమయం కాదు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి లాభం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి. సన్నిహితుల సాయం అందుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉన్న ఖర్చులు పెరిగి అనుకోని ఖర్చుల మీద పడి చాలా ఇబ్బంది పడతారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఒత్తిడి పెరుగుతుంది. ముందస్తు ప్రణాళికలు అవసరం. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి. చెయ్యని తప్పుకు బాధ్యత వహించాల్సి వచ్చే ప్రమాదం ఉంది. ఆవేశం పనికిరాదు. ధర్మచింతనతో ముందడుగు వేస్తే సమస్యలు ఉత్పన్నం కావు. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగినా ప్రయత్నాలు పూర్తి చేస్తారు. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. కొత్త పనులు చేపడతారు. వ్యయ ప్రయాసాలు తొలగిపోతాయి. వ్యాపారంలో ఏదైనా నూతన ఒప్పందం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది. కుటుంబ ఆస్తి అభివృద్ధి చెందుతుంది. వ్యక్తులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరుతాయి. ఆత్మీయులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలించి స్నేహితురాలతో షికార్లు చేస్తారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఆదిత్య హృదయం జయాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. కార్యాలు సిద్ధిస్తాయి. బుద్ధి బలంతో లక్ష్యాన్ని చేరుతారు. మధ్యలో విఘ్నాలు ఎదురవుతాయి. సమయానుకూలంగా వ్యవహరించాలి. జ్ఞానం వృద్ధి చెందుతుంది. పేరు ప్రతిష్టలు వస్తాయి. శ్రమ పెరుగుతుంది. అంచనాలకు మించి లాభం ఉంటుంది. శత్రుదోషం తొలగుతుంది. శుభవార్త ఆనందాన్నిస్తుంది. రుణ బాధలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహన యోగం ఉంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. మంచి సంస్థలో ఉద్యోగం పొందుతారు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బందులు తెచ్చిపెడతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఎక్కడో శుభ సందేశం వస్తుంది. అది మనస్సును మెప్పిస్తుంది. అలాగే చాలా కాలం తర్వాత పాత స్నేహితులు కలుస్తారు. లక్ష్మీ దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది, కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది. బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. ఎన్నాళ్లుగానూ ఎదురుచూస్తున్న ఒక మంచి పని ఇప్పుడు పూర్తవుతుంది. నిండు మనసుతో చేసే పనులు శీఘ్ర విజయాన్ని ఇస్తాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. అధికారులు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులు సహకరిస్తారు. ప్రమోషన్కు ఆస్కారం ఉంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. ఆర్థిక, వివాహ, ఆరోగ్య విషయాల్లో బాగా మేలు చేస్తుంది. ఉద్యోగపరంగా కూడా ఇది ప్రయోజనం కలుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. రాజకీయాలకు సంబంధించి ప్రభావం పెరుగుతుంది. నూతన పనికి రూపకల్పన చేస్తారు. వ్యాపారం మళ్లీ విస్తరిస్తుంది. ఇష్టదేవతా స్మరణ శక్తినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అనేక శుభాలు ఉన్నాయి. సమర్థంగా పనిచేసి విజయాన్ని సాధిస్తారు.
కార్యాలు త్వరగా పూర్తి చేస్తారు. పట్టుదలతో పనిచేసి పెద్దల ప్రశంసలు అందుకుంటారు. దైవ బలం రక్షిస్తుంది. గృహ వాహన లాభాలు ఉన్నాయి. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆపదలు తొలగుతాయి. ఒక పనిలో లాభం చేకూరుతుంది. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రుణ బాధ తగ్గుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుపుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు బాగుంటుంది. నమ్మిన బంధువులు మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలకు అనుకోని ఆటంకాలు ఎదురుకావచ్చు. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. శత్రు బాధలు అనుభవిస్తారు. మీకు ఇష్టమైన వారిని కలుస్తారు. విద్యార్థులు గురువుల నుంచి ఆశీర్వాదం పొందుతారు. విదేశాల్లో పనిచేసే వారికి శుభవార్త లభిస్తుంది. ప్రేమ జీవితంలో మీ గౌరవం పెరుగుతుంది. విష్ణు సహస్రనామం చదువుకోవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు శుభవార్తలు వింటారు. గొప్ప శుభకాలం నడుస్తోంది. అదృష్ట యోగం ఉంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులు ప్రారంభించండి. సమయానికి ధనం అందుతుంది. రుణ సమస్యలు తీరుతాయి. ఉద్యోగంలో పదవీ లాభం ఉంది. గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. చేయవలసిన పనుల్లో స్పష్టత లభిస్తుంది. స్థిర సంకల్పం ఒకటి నెరవేరుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు సలహాలు సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి లాభం ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. బంధువులతో ఇబ్బందులు తొలగుతాయి. ధన వ్యయం అధికంగా చేస్తారు. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మానసికంగా చికాకులు ఎదురవుతాయి. ధైర్యంగా ముందడుగు వేస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపార వాణిజ్యానికి సంబంధించి అనుభవాలు పొందుతారు. వివిధ రంగాల్లో మీ క్రెడిట్ కూడా పెరుగుతుంది. కుటుంబ ఆనందం శాంతి కోసం మీరు కొంత ఖర్చు చేయవచ్చు. శివారాధన ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభయోగాలు ఉన్నాయి. అనాలోచితంగా ఏ పని చేయవద్దు. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. సామరస్య ధోరణితో వ్యవహరించండి. ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. సాహసంతో చేసే పనులు ముందుకు సాగుతాయి. ప్రతి నిర్ణయం సమిష్టిగా తీసుకోవాలి. సుఖ సంతోషాలు ఉంటాయి. భూలాభం ఉంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తొలగిపోతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు పర్వాలేదు. రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. రుణాలు తీరుతాయి. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. మీరు అనుకుంటున్న పనులను పూర్తి చేయండి. మంచి ఆహారం ఆరోగ్యాన్ని పెంచుతుంది. స్నేహితులు బంధువుల కారణంగా ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా మంచి కాలం. ఆవేశ ధోరణి లేకుండా పనులు పూర్తి చేసుకోవాలి. వృధా శ్రమ అధిక ఖర్చులు ఉంటాయి. ఆత్మీయుల సలహాతో పనిచేస్తే ఆపదలు దరిచేరవు. నూతన ప్రయత్నాలకు ఆటంకాలు ఉన్నాయి. న్యాయపరమైన అంశాల్లో సానుకూల ఫలితం ఉంటుంది. చంచలత్వం రాకుండా మాట్లాడండి. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ప్రేమ వ్యవహారం పర్వాలేదు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్తు లాభాలు పొందుతారు. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత సానుకూలత లభిస్తుంది. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారు చేపట్టిన పనుల్లో ముందుకు వెళ్తారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి చూపిస్తారు.
గొప్ప వ్యక్తిత్వాన్ని చూడడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. నవగ్రహ శ్లోకాలు పఠించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు బంధుమిత్రులతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. దివ్యమైన కాలం నడుస్తోంది. ఎంత ఎక్కువగా కృషి చేస్తే అంత ఉత్తమ ఫలితం ఉంటుంది. ఖ్యాతి లభిస్తుంది. ప్రశాంత చిత్తంతో పనిచేయండి. అద్భుతాలు సృష్టిస్తారు. ఆటంకాలు ఉన్నా పక్కనే విజయం ఉంటుంది. ఈర్ష్యాపరులు ఉంటారు. శత్రుత్వం తొలగుతుంది. సాధించాల్సినవి ఒక్కొక్కటి సాధిస్తూ ముందుకు సాగుతారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళన కొంతవరకు తగ్గుతుంది. ప్రయత్న లోపం లేకుండా పనులు పూర్తి చేసుకోలేకపోతారు. పనైనా శ్రమ మీద పూర్తవుతుంది. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, అకాల నిద్రాహారాలు వంటివి ఉంటాయి. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. సంతానం పురోగతితో మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పెద్ద అధికారి సాయంతో కష్టమైన పనులు పూర్తవుతాయి. లాభదాయకమైన వెంచర్లు కూడా నిర్వహించగలుగుతారు. ఆదిత్య హృదయం శక్తిని పెంచుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. లాభదాయకంగా కాలం గడుస్తుంది. ఓర్పుతో పనిచేయండి. అదృష్టం ప్రాప్తిస్తుంది. చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూడవద్దు. అసూయపడేవారు ఉంటారు. కుటుంబ సభ్యులకు కలిసి వస్తుంది. ఒక విషయంలో ఆందోళన తొలగుతుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య పరిరక్షణ అవసరం. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చక్కగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. వృత్తి ప్రశాంతంగా నడుస్తుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆలస్యం జరుగుతుంది. బంధుమిత్రులు కలుస్తారు. ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నవారు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థికంగా కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ప్రయోజనాలు కూడా వస్తాయి. తండ్రి సహకారంతో లాభం వస్తుందనే ఆశ ఉంటుంది. గొప్ప వ్యక్తిత్వంతో సమావేశం ఉంటుంది. కష్టపడి అంకిత భావంతో చేసిన కృషికి విజయం లభిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు ఆకస్మిక ధనలాభం పొందుతారు. అదృష్టం పడుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉత్సాహంగా ముందుకు సాగాలి. గొప్ప శుభ ఫలితం రాబోతోంది. అనుకూల వాతావరణం ఉంటుంది. కలహాలకు తావివ్వవద్దు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోండి. కొన్ని సంఘటనలు మనసుకు అశాంతిని కలిగిస్తాయి. బుద్ధి బలంతో అన్నీ సర్దుకుంటాయి. ఉద్యోగ లాభం ఉంటుంది. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి. సమాజ సేవలో భాగస్వాములవుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఇరువైపులా ప్రజలు, ప్రతిపక్షాలు ఈ రంగంలో అవసరమైన ప్రాజెక్టుకు మద్దతు పొందవచ్చు. ప్రతిష్టాత్మక ప్రణాళిక ప్రారంభమవుతుంది. ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా చూసుకోండి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. జీవిత భాగస్వామితో సంబంధాలు బలోపేతం చేస్తారు. పిల్లలతో ముఖ్యమైన పనుల గురించి చర్చిస్తారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.